దేవునికి స్తోత్రం. ఈ దిన నిత్య నివాసగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ప్రియా నిత్య నివాసగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాభివృద్ధిని, నూతన కృపను, నూతన కనికరాన్ని, నూతన ఆదరణ, నూతన సంరక్షణను మనందరము కూడా పొందాలి. ఎందుకంటే మన ప్రియ ప్రభువు మన ఎల్ల ఒక నూతనత్వాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అశాశ్వత ఈ లోకంలో వైపు కాక దేవుని వైపు తేరు చూడండి. దేవుని మహాకృప ద్వారా మనం నింపబడదాం. సర్వోన్నతుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందుదాం. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మీకు నాకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. యేసు స్పష్టంగా ప్రకటించాడు ఈ మాట. పరలోక రాజ్యము మనకు ఉన్నది, అచ్చట పరమ యెరూషలేము మనకున్నది. అంతేకాదు, పరలోక యెరూషలేమగు దేవుని పట్టణమందు మనకొక స్థలమును ఆయన సిద్ధపరుచున్నాడు. అవును, మన కోసం ఒక నివాసం కావాలే కదా దేవుని బిడ్డలారా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరిచారు. జీవగల దేవుని బిడ్డ, ఆ నివాసంలోనికి పాత నిబంధన పరిశుద్ధులు వచ్చెదరు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము ఒడిలోనికి విశ్వాసమందు పరిపూర్ణమైన వారు వచ్చెదరు. ఇస్సాకు వంటి ధ్యాన పురుషులు ఇస్సాకు ఒడిలోనికి వచ్చెదరు. యాకోబు వలె దేవునితో పోరాడి జయం పొందిన వారు యాకోబు ఒడిలోనికి వచ్చెదరు. అయితే యేసుక్రీస్తు మనలను పాత నిబంధన పరిశుద్ధుల ఒడిలోనికి తీసుకొని వెళ్ళటలేదు. మన కోసం ఒక స్థలమును సిద్ధపరుచున్నాడు. అది మన ప్రియ ప్రభువు గొర్రెపిల్ల నివాసం చేయు స్థలమే. దేవదేవుని బిడ్డలారా, గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారికి నివాస స్థలమును మనకు సిద్ధపరుస్తుండగా మనందరం ఆ ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన అంటున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున అని ప్రభు చెప్పాడు. పాత నిబంధన పరిశుద్ధుల నుండి చోట కాదు, మనము క్రీస్తుతో కూడా ఉండుటకు పిలువబడిన వారం దేవదేవుని బిడ్డలారా. పాత నిబంధన పరిశుద్ధులందరూ క్రీస్తు యొక్క స్నేహితులు అను స్థానమును మాత్రం వహించుదురు. కానీ మనం క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా క్రీస్తు కూడా ఆయన ఉండు చోట నివాసం చేయగలదామని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. పాత నిబంధన పరిశుద్ధులందరూ మనం లేనిదే పరిపూర్ణులు కారు. వారి నివాసము కంటే క్రీస్తు పెండ్లి కుమార్తెగు మన నివాసం ఎంతో మహిమగలదై గొప్పదై సిద్ధపరచబడుచున్నదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు పాత నిబంధన పరిశుద్ధులను విశ్వాసులను ఒకవైపు నిలబెట్టి మరోవైపు మనలను నిలబెట్టి మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచనని స్పష్టంగా రాయబడినది ఎబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయం 40వ వచనములో. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు సిద్ధపరచున్న ప్రతి స్వాస్యము, ప్రతి నివాసము ఎంతో మహిమగలదై ఉండును. భూమి మీద నివసించుచుండగానే మన పరలోక నివాసము కట్టి లేపబడుచున్నది. ఇచ్చట మనము ప్రభు కొరకు అనుభవించు శ్రమలు అచ్చట మన నివాసమందు విలువైన రాళ్ళుగా పొదిగింపబడుచున్నామని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇచ్చట ప్రభు కొరకు మన ప్రయాసం, మనము సంపాదించు ప్రతి ఆత్మ పరలోకమందు మన భవనమును అలంకరించునై ఉన్నదని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన నివాసములను ప్రభు నిత్య నివాసమని చెప్పాను. మనం భూమి మీద ధనమును సమయమును వెచ్చించి నశించు ఆత్మను సంపాదించినప్పుడు అవి నిత్య నివాసంలోనికి వచ్చుటకు ద్రోహదపడును. మనం పరలోక గుమ్మంలోనికి ప్రవేశించినప్పుడు వారు మనకు ప్రేమతో స్వాగతం పలికెదరు. వారు తమ నివాసములను మనకు చూపించెదరు. దేవదేవుని బిడ్డలారా, మనం పరలోక పౌరులం. మనం పరలోక పౌరహక్కుని మనం పొందాలి. మన దేవుడు పరలోక రాజు, పరలోక అద్వితీయ సత్య స్వరూపుడు. నేడు మనము కూడా పరలోక సామర్థ్యాన్ని పొందటానికి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి మన ప్రియ ప్రభు పరమందున్నాడు కనుక ఆ దేవదేవుడి తట్టు మన చేతులెత్తి మన ఆలోచనలెత్తి ప్రార్థిద్దాం, ప్రతిఫలం పొందుదాం. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ నిత్య నివాసమైన పరమ తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నీ దాసుని ప్రార్థిస్తున్నాను దేవా. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని ఆదరించండి, సంరక్షించండి. సమానార్థమైన ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం బిడ్డలకు దయచేయండి, ఆత్మాభిషేకం దయచేయండి, జయ విజయాల బిడ్డలకు దయచేయండి, పరిశుద్ధాత్మ కృపాతాకిడి దయచేయండి. ఈ ఉదయకాల నీ ఆశీర్వాదాలతో మీ దీవులతో మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ నింపి మమ్మల్ని నిత్యకు వారసులుగా మమ్మల్ని చేయమని, పరిశుద్ధాత్మ మీ కార్యం మమ్మల్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.